వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి. లబ్ధిదారి ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆనందాన్ని చూశానన్న ముఖ్యమంత్రి. కాకినాడ జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న జనసేనాని. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకమన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతి నగరం 35వ డివిజన్లో లబ్ధిదారులకు పింఛన్లను అందజేసిన శాసనసభ్యుడు. వివరాల్లోకి వెళితే, ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. పెన్షన్ 4,000తో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పెంపు 3,000తో కలిపి మొత్తం 7,000 నగదును అందజేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ మొదలైంది. కాగా సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పింఛను అందజేశారు. అందరికీ న్యాయం జరగాలి, ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60,000-50,000 వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000-95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికి అంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ. ఎన్నికలలో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకి ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశాక సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని, వాటి అధ్యాయానికి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలన్నది తన అభిమతమని వివరించారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా కానీ శాఖలో నిధులు లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాం. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలీచాలని పరిస్థితులు. ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే. మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే అంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి మీరు చూస్తే మొట్టమొదటి పెంచిన పెన్షన్లో పెంచిన విధానం.
ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత 3 నెలల పెండింగ్తో కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించి ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షపాతి అని నిరూపించుకుందని ఆయన చెప్పారు. తిరుపతి నగరంలోని 35వ డివిజన్లో ఉదయం 6 గంటలకే దివ్యాంగురాలకు నేరుగా ఆమె ఇంటి వద్దే నగదును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ పాల్గొన్నారు. మేనిఫెస్టోను ప్రకటించడం, అందులో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా ఈరోజు ఉదయం నుంచి 3,000 రూపాయల నుంచి ప్రతి నెలకు 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. గత 2 నెలల్లో ఎన్నికల భాగంలో కూడా ఉన్న యువకుల బటన్ నొక్కి డబ్బులు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ అంతా కూడా చేర్చి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 4,000తో సహా ఎంత అరియర్స్ ఉందో అవన్నీ చేరి 7,000, 9,000, 10,000తో కూడా ఇవ్వడం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రేట్నెస్ జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాట ప్రకారం చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు చెప్పి నేను మాటిస్తే తప్పునని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చాడు, తప్పాడు, మడం తిప్పనన్నాడు, మడం తిప్పేశాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఈరోజు ఆఖరికి హిమాలయాలకు పోదామనేసి డిసైడ్ అయిపోయాడు. బాగా మళ్ళీ ఏదో ఆలోచనలో పడాడు. ఇంకా ఆయన హిమాలయాలకు కాదు, ఆయన పోవాల్సింది వేరే చోటుకున్నాయి. తప్పకుండా కూడా పోయే అవకాశాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులు ఆయనకే భగవంతుడు శిక్ష ఇక్కడే ఇస్తాడు. ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టి మండలం పోలు బుచ్చయ్య గారి పల్లె వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు, కడప నుంచి చెన్నై వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కడపకు చెందిన చంద్ర, ఓబ్లేసు, హర్షద్, ఆప్తాబ్దులు ఉన్నారు. ఈ ప్రమాదం మూలంగా రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఒంటిమిట్ట పోలీసులు పునరుద్ధరించారు. బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు పట్నం గొల్లి వీధిలో స్త్రీ సంక్షేమం మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పింఛన్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశ చరిత్రలో ఈ కార్యక్రమం నిలిచిపోతుందని అన్నారు. దీనిపై వైసీపీ నేతలు అనేక విమర్శలు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. దేశ చరిత్రలోనే, ఏ దేశంలో కూడా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారి. చంద్రబాబు నాయుడు గారు తెల్లవారి 6 గంటలకే ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో లబ్ధిదారులకి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు. గత 200 పెన్షన్ని 2,000 రూపాయలు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు తిప్పారు లబ్ధిదారులు. అది కూడా సచివాలయాలకి అక్కడికి ఇక్కడ తిప్పుతూ చేసిన పరిస్థితితో ఈరోజు ఒకేసారి 1,000 రూపాయలు, 250 కాదమ్మా, ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే పథకం ఈరోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఇది మన విశ్వవిఖ్యాతమైనటువంటి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పెన్షన్ల పండగ ఈరోజు మనందరికి కూడా. కాబట్టి వృద్ధులకు, వికలాంగులకు, అలాగే చేనేత కార్మికులకు, ఎవరెవరైతే ఒంటరి చిత్తూరు జిల్లా పలమనేరులో ఉదయం 6 గంటలకు పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డు బొమ్మిదొడ్డి ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి గత 3 నెలలుగా ఇవ్వని 3,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అంచెలంచెలుగా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ స్టార్ట్ అయింది. ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో, ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాం. అదేవిధంగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను, ఈ రోజు నుంచినే
4000 పెన్షను అది వాస్తవానికి రాబోతా ఉంది. దాని ద్వారానే ప్రతి నెల 3000 అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ 1000 రూపాయలను కూడా కలిపి ఒకేసారి 7000 మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈ రోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచినే కూడా సంక్షేమం అనే దానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జీవీఎంసీ 67వ వార్డు హైస్కూల్ రోడ్లో నిర్వహించారు. తేదప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన పీఏసీ సభ్యుడు కోనా తాతారావు, భాజపా నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేయడంతో వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. సామాజిక పింఛన్ను ఇంత పెద్ద మొత్తంలో అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీఏ కూటమికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, ప్రసాద శ్రీనివాస్, వార్డు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉమ్మడి కూటమైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆ రోజు ఎలక్షన్ వాగ్దానంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అందులో మొట్టమొదటిగా అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 1000 రూపాయలు ఒకేసారి పెంచుతాం, 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది అమల్లో భాగంగా ఈరోజు 4000 చేస్తూ పెన్షన్ పంచుతున్నామండి. దాంతోపాటు ఏరియర్స్ అంటే మేము ఏప్రిల్ 1 నుంచే పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ 3000 ప్లస్ ఈ నెల ఒక 1000 రూపాయలు కలిపి మొత్తం 7000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ వృద్ధులు చాలా ఆనందంగా తీసుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 250 రూపాయలు చెప్పిన పెంచుకొచ్చింది. అంటే లబ్ధిదారుడికి ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్దారుడికి సుమారు 32,000 రూపాయలు నష్టపోయేటట్టుగా చేశారు. కానీ అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా జొన్నాడ దగ్గర నిర్మించిన టోల్ ప్లాజాని ఎత్తివేయాలని, ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ టోల్ ప్లాజా వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, లోక్సత్తా పార్టీ నేత బీశెట్టి బాబ్జీ, బీఎస్పీ నేత కరుణాకర్, రామచంద్రరాజు, ప్రభాకర్, అచ్చిరెడ్డి, ఈశ్వర్ ప్రసాద్, నాగభూషణం, పిఎల్ఎన్ రాజు, బాలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే టోల్ గేట్ నిర్మించారో వారైతే అవనమండి, వారు ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్ గా టోల్ గేట్లను లిఫ్ట్ చేసి, మీరు అగనంపూడి దగ్గర జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అక్కడ కూడా టోల్ గేట్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. దానిని లాయర్లు, మేధావులు, మరి ఎవరైతే ఉన్నారో సమాజ కార్యకర్తలు వాళ్ళందరూ అడ్డుకొని ఈ రోజున దాన్ని కూడా పగలగొట్టిన సందర్భం అయితే ఉంది. అదే పరిస్థితుల్లో NH-A1 ఎక్కడ ఉంది? ఈ రోజు ఇది జాతీయ రహదారా? మరి కాదు కదా. అటువంటిప్పుడు ఇక్కడ మరి టోల్ గేట్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెడతారు? దయచేసి మంచి మార్గంలో ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ ఇమీడియట్ గా టోల్ గేట్లు లిఫ్ట్ చేయండి. లేని పక్షంలో మాత్రం ఏంటంటే ఎంతటి చర్యకైనా ముందుకు వెళతామని చెప్పి ప్రజల పక్షాన్ని నేనైతే ఎమ్మెల్సీగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి ఒకే ఒక విషయం, 24 hours టైం ఇద్దాం, న్యాయపరంగా వెళదాం, ప్రజా ఉద్యమం కూడా వెళ్దాం, ఎంతైనా ముందుకు వెళ్దాం. ఒక చర్యతో కాకుండా ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా సరే అడ్డుకుందాం, మనం మాత్రం ప్రజల పక్షానే ఉందాం అని చెప్పి, విజయం మందే అవుతుందని చెప్పి, రూల్స్ రెగ్యులేషన్ వైలేట్ చేసినటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి పక్షాన్ని నేను కూడా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. బీసెట్టి బాబ్జీ గారికి, కోటం గారికి, ప్రభాకర్ గారికి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకుడు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని తులసిరామ్కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమానాడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాకారులందరూ ఘంటసాల అభిమానులందరూ ఇక్కడ చేరడమైంది. తులసిరామ్ అనే ఘంటసాల అభిమాని చాలా నిఖితమైన రాజకీయాల్లో కూడా ఉన్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డు, నిజాయితీపరుడు, నిగర్వి,
అలాంటి వ్యక్తి ఎంతో అభిమానం ఘంటసాల మంది ఉంది కాబట్టి ఆయనకి ఈరోజు సన్మానించడము, జనార్దన్ గారు గోపి గారు సన్మానించడము మన తిరుపతికే గర్వకారణంగా నేను భావిస్తున్నాను. తుమ్మురుడు, నారదుడు, దేవతలకు గంధర్వ గానంలో అయితే మన భూమి పైన అంతకు మించిన వ్యక్తి గానగంధర్వుడు మన ఘంటసాల గారు. ఘంటసాల గారు పాటలు అజరామరమైనది, జనరంజకమైనది, శిశుర్వేత్తి పశుర్వేత్తి, జనసామాన్యానికి పశువులు శిశువులు కూడా ఆనందిస్తాయి ఆయన పాటలు వింటే. అంటే సాంఘికమైతే ఏమి, అట్లా జానపదమైతే ఏమి, పౌరాణికమైన అన్ని పాటలు అలరించిన సుశీలా గారితో కానీ జానకితో కానీ ఆయన భగవద్గీత అనేది హైలైట్. మన తెలుగు జాతి గర్వకారణంగా పుట్టిన బిడ్డ ఘంటసాల. ఎంత మరిచినా మరుపు రాని ఘంటసాల మనం ఈరోజు స్మరించుకోవడం మనందరూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కూటమి నేతలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్ అందుకున్న వారి కళ్లల్లో ఆనందాన్ని చూశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కాళ్ళ ధర్మారావు, జనసేన నాయకులు దాసరి రాజు, బీజేపీ నాయకులు బుద్దాల నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈరోజు జూన్ 1వ తారీఖు వరకు 3 నెలలు కూడా 1000 రూపాయలు కలుపుతూ పెన్షన్ ఏదైతే 3000 నుంచి 4000 పొడిగించి మొదటి నెలగా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది శుభ పరిణామం. గత ప్రభుత్వం లాగా విడతల వ్యాధిగా ఇవ్వడం కాదు, అభివృద్ధికి కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలని నాంది పలకాలని ముగ్గురు నాయకులు కంకణం కట్టుకొని ఈరోజు రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఇది మొదటి, ఇక్కడ నుంచి ప్రారంభం. రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరికీ సంక్షేమ పథకాలే కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని తెలియజేస్తాం. ఈరోజు 3000 కలిపి 4000 కలిపి మొత్తం 7000 అనేది ప్రతి ఒక్క మహిళ ఆడవాళ్ళు చాలా ఆనందంగా పడుతున్నారు. ఈ కార్యక్రమం ఇంత బాగా చేసినందుకు మోడీ గారికి, పవన్ కళ్యాణ్ మాత్రం దీని మీద చాలా అంటే వైసీపీ పోవాలా రావాలని చెప్పి ఎంతైతే. జీవీఎంసీ 65వ వార్డులో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన తీసుకువెళ్తూ ప్రజలకు పాలనా సేవలను వేగవంతం చేశారని కొనియాడారు. జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, వార్డు నాయకులు బైపిల్లి గాంధీ, రెయ్యి రత్నం, రెట్టివాసు, స్వరూపరాణి, సింగంపల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు. వృద్ధాప్య పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్ ని ఒకమారుగా 1000 రూపాయలు మేము పెంచి మేము ఎలక్షన్ కి ఇచ్చినటువంటి హామీలో చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాటని నిలబెట్టుకుంటూ 1000 రూపాయలు ఒక్కమారుగా పెన్షన్ పెంచి మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి. ఆ 1000 రూపాయలతో పెరిగినటువంటి 1000 రూపాయలు ఏప్రిల్ నుంచి, అంటే ఏప్రిల్ మంత్ ఒక 1000 రూపాయలు, తర్వాత ఏప్రిల్ మేకి ఒక 1000 రూపాయలు, జూన్కి ఒక 1000 రూపాయలు, మొత్తం అలాగే జూలైతో 4000 రూపాయలు ప్లస్ పాత పెన్షన్ 3000 కలిపి ఈరోజు మేము వాళ్ళందరికీ 7000 చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సుమారు 65,31,000 మందికి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంచుతున్నాం. రాజోగ నియోజకవర్గానికి వస్తే 26,000 మందికి రమారవి 19 కోట్ల దాకా కూడా మేము ఈరోజు పంచడం జరుగుతుందండి. మరి ఇది మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట, ఉమ్మడి కూటమి అధికారం కోసం ఆ ఎలక్షన్కి వెళ్ళినటువంటి ఆ రోజున ఇచ్చినటువంటి మాట నిలిచిపెట్టుకుంటూ మేము హామీలను నెరవేరుస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గ్లోబల్ డెంటల్ కేర్ హాస్పిటల్ వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూలై 1న ప్రారంభమయ్యే రోటరీ సంవత్సరాన్ని పురస్కరించుకొని రోటరీ గవర్నర్ ఆదేశాల మేరకు 2428 యూనిట్ల రక్తం సేకరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు, షీల్డులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సెక్రటరీ దినేష్ కుమార్, డాక్టర్ వేదవాస్ తదితరులు పాల్గొన్నారు. సేకరించాలని మన డిస్ట్రిక్ట్ వైడ్గా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ సందర్భంగా ఈరోజు డాక్టర్స్ డే కూడా
మా డాక్టర్ వేదవ్యాస్ గారు, మా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు, మా రోటరీ మెంబర్స్, ఇంకా ఉద్దానం బ్లడ్ డొనేషన్ సెంటర్ సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి మొదటి రోజే ఈ యొక్క మంచి కార్యక్రమంతో శుభారంభంతో మేము ప్రారంభిస్తున్నాము. మరి అలానే మా రోటరీ క్లబ్ మెంబర్ సహకారంతో అయితేనేమి, మా కమిషనర్ గారి సహకారంతో అయితేనేమి, మా గ్రామ ప్రజల సహకారంతో అయితేనేమి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎంతో సక్సెస్ అవుతూ ఇంకా 12 నెలల ప్రయాణంలో ఇంకా అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ మా ఊరు ప్రజల దీవెనలు అయితేనేమి, మా క్లబ్ మెంబర్స్ దీవెనలు అయితేనేమి ఎప్పటికీ ఉండాల్సిందిగా కోరుచున్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మహిళలందరూ కలిసి 10,000 మట్టి శివలింగాలు తయారు చేశారు. వారణాసిలోని సామవేదం షణ్ముఖ శాస్త్రి ఆధ్వర్యంలో కార్తీక మాసంలో జరగబోయే 1,000,000 శివలింగాల పూజా కార్యక్రమానికి రాజంపేట మహిళలందరూ కలిసి 10,000 మట్టి శివలింగాలు ఏర్పాటు చేశారు. వాటిని తిరుపతి సేవా సంఘం ఆధ్వర్యంలో వారణాసికి తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ మట్టి శివలింగాలు తయారు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని తయారీ చేయించిన మహిళలు తెలియజేశారు. ప్రతి ఏటా సామాజిక సేవల ద్వారా ప్రజల మన్నన పొందుతున్న గాజువాకలోని ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ఈసారి భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 160 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. అసోసియేషన్ అధ్యక్షుడు చట్టిబాబు పర్యవేక్షణలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా చట్టిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ వార్షిక సేవలతో పాటు తన పుట్టినరోజు కలిసి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లుగా అనేక సేవలు అందించామని చెప్పారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో తాము ముందుంటున్నామని తెలిపారు. పుట్టినరోజు షష్ఠి పూర్తి వేడుకలకు ఇది వేదిక అయి జరుపుకుతున్నామని అన్నారు. మనర్స్ అందరూ కూడా దీన్ని పూర్తి సహాయ సహకారాలు అందించారండి. ముందుగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నన్ను ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి మా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పించిన గురువులకి, అదేవిధంగా నాకు విదేశాలు వెళ్ళి పంపించే మార్గం చూపించినటువంటి గురువర్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమం చేసే అదృష్టం నాకు కల్పించినందుకు మీ అందరూ నాకు కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ ఓనర్ కూడా వచ్చి, అదేవిధంగా నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికి కూడా అసలు పాదాబంధం చేస్తున్నానండి. నా జన్మలో ఇది ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. నేను 2001లో ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత 2003 నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ప్రతి ఇయర్ కూడా ఏదో సందర్భంలో నాకు తెలిసి ఇది 20వ రక్తదాన శిబిరం అండి. ప్రతి ఏటా కూడా పెడతాం కాబట్టి ఇది నాది 60వ పుట్టినరోజు. సేమ్ టైము 40 వసంతాలు పూర్తి చేసుకున్న దాంపత్య జీవితం అది. అదేవిధంగా ఇది 20వ బ్లడ్ బ్యాంక్. దేశ చరిత్రలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చిరస్థాయిగా నిలిచిపోతారని టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, జనసేన నేత అతికారి కృష్ణలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సిద్ధవటం మండలం బొగ్గివాడవారిపల్లె పంచాయతీ పాలకొండ్రాయనిపల్లికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కన్వీనర్ టీడీపీ నాయకులు కుప్పాల వెంకట సుబ్బయ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పింఛన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. సాయంత్రం లోపల పూర్తి చేస్తాం. 85% పెన్షన్లు ఉదయం 7:30 లోపల అన్ని గ్రామాల్లో పండగ వాతావరణంలో ప్రజలకు అందించడం ప్రభుత్వం తరఫున భారతదేశ చరిత్రలో 6,000 చేస్తానని చెప్పి 3 నెలలు కూడా బ్యాలెన్స్ కూడా ఈ దినం మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి పల్లెలో కూడా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ను ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ విధంగా చేసిన నాయకుడు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ జరుగుతాయని ప్రజలు ఒక నమ్మకం కలిగించాము. ఈ దినం ఉదయం 5 నుంచే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు కూడా అందరూ కూడా విరివిరిగా పాల్గొని, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. కాబట్టి ప్రతి మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు, వితంతువులకు, అక్కా చెల్లెమ్మలకు పింఛను 3,000 రూపాయలు ఉన్న పింఛను 4,000 చేసి 3 నెలలది 3,000 పెంచి 7,000 రూపాయలు ఇవ్వడం రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొనింది. ఈ కడప జిల్లాలో సిద్ధవటం మండలం పిలిచిన మరిచనమే ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం అన్న గారు అభిమానంతో, ఈ ఊరి మీద ఉన్న అభిమానంతో సిద్ధవటం మండలంలో ఫస్ట్ ఈ ఊరు ఎంచుకోవడం జరిగింది. ఆయన వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
వైద్యుల దినోత్సవం సందర్భంగా 72వ వార్డు సమతా నగర్లోని రోటరీ గాజువాక సమత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా క్లబ్ అధ్యక్షుడు సిరట్ల వాసు, రోటరీ హోమియో క్లినిక్ చైర్మన్ విక్టర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం నేటి అవసరం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసేలా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం ద్వారా పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని గాజువాక ప్రాంతంలో సేవలు అందించినట్లు తెలిపారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో బ్లడ్ సెంటర్ డాక్టర్ దీప్తి, డాక్టర్ జ్యోత్స్న, వారి సిబ్బంది రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించి శిబిరంలో 65 మంది రక్తదానం చేసినట్లు వాసు తెలిపారు. రోటరీ సభ్యులు మాజీ అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు, బొర్రా హేమంతరావు, జాన్ డీన్, గౌరీ, సత్యవాణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. గాజువాక సమత రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతుందండి. ఇక్కడ ఇప్పటికి సుమారు 42 మంది మార్నింగ్ నుంచి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే ప్రత్యేకించి డాక్టర్స్ డే సందర్భంగా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఆ మూల నుంచి పక్క ఇచ్చాపురం వరకు బ్లడ్ క్యాంప్స్ జరుగుతున్నాయి. సో దీనికి ఈ క్లబ్కి నేను ప్రెసిడెంట్గా ఈ రోజు నుంచే ఛార్జ్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా సేవా కార్యక్రమాలు అనేది రోటరీ అంటే సేవ. సో మొదటి కార్యక్రమమే బ్లడ్ డొనేషన్తో చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు చైర్మన్, రోటరీ హోమియో క్లినిక్ చైర్మన్ విక్టర్ రాజు గారు, అలాగే బ్లడ్ సెంటర్ చైర్మన్ జిఎస్ రాజు గారు, అలాగే మనకి జాన్ డీన్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ జాన్ డీన్ గారు, అలాగే రోటరీ సభ్యులు అందరూ కూడా చాలామంది వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అలాగే మేమందరం కూడా రోటరీ సభ్యులు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు రామ్ బజరంగ్ చిత్ర బృందం సభ్యులు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు సందీప్ మాధవ్, దర్శకుడు సుధీర్ వర్మ కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ నటుడు సందీప్ మాధవ్ మాట్లాడుతూ తిరుమలలో గతంలో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కొనియాడారు. అన్నప్రసాదం గతంలో కంటే మెరుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలా బాగుందని అన్నప్రసాదం. ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి, ఇప్పుడైతే నాకేమీ సమస్యలు కనపడట్లేదు. అన్నప్రసాదం కానీ, ఫెసిలిటీస్ కానీ, భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ, టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని మేము చేస్తున్నాను, డైరెక్టర్ గారు సుధీర్ గారు. సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం. సో రామ్ బజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ అండి. ఎలా ఉండబోతుంది సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి. మనకి లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతుంది సినిమా. నేను రాస్తాను, ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా. సో దాంతోపాటు ఇంకా మణి శర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెంట్ గారు కెమెరా. సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం. మేము ఎంచుకోవడానికి వచ్చాం. బాగా జరిగింది దర్శనం. రామ్ బజరంగ్ అని ఇప్పుడు 40% ఫినిష్ అయిపోయింది. లాస్ట్లో ఉన్నాం. ఇంకా రాజ్ తరుణ్ గారు, సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు. దేవుణ్ణి అందుకే దర్శించుకోవడానికి వచ్చాం. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి. లబ్ధిదారి ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆనందాన్ని చూశానన్న ముఖ్యమంత్రి. కాకినాడ జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న జనసేనాని. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకమన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతి నగరం 35వ డివిజన్లో లబ్ధిదారులకు పింఛన్లను అందజేసిన శాసనసభ్యుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.